రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 17, రేపు 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, నిన్న హైదరాబాద్లో ఫుల్ వర్షం దంచి కొట్టింది. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ అలర్ట్స్ ఇచ్చారు? హైదరాబాద్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మేఘావృతమైన వాతావరణం ఉంటే సాయంత్రం కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది. జల్లులు అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాష్ట్రం మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనాలు కానీ పూర్తిగా మనకి ఋతుపవనాలు కొంచెం చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వేస్తున్నాయి కాబట్టి ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి అక్కడక్కడ కొద్దిగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఒక మోస్తరు జల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రదేశాల్లో ఈరోజు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా కొద్దిగా వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ 4-5 రోజులు అంటే దాదాపుగా 27, 28లోని కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షంతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు క్లౌడ్ మూవ్మెంట్ ఎక్కడ, ఏ జిల్లాల మీద ఎక్కువ కేంద్రీకృతమైంది? ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు చెప్పిన విధంగానే మనకి ఈ ఏరియాలను ఉండే అవకాశం. ఎందుకంటే మనకి ఋతుపవనాలు అనేవి చాలా చురుకుగా ఉత్తరాది వైపు కదులుతున్నాయి కాబట్టి మనకి విదర్భ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈ ఏరియాలోని చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక నిన్న హైదరాబాద్లో ఎంత % వర్షం పడింది అనుకోవచ్చు? దాదాపుగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే అది అత్యధికంగా 4 సెంటీమీటర్లు అంటే మోడరేట్ రెయిన్ అయితే పడడం అయితే జరిగింది. మిగతా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ పరిసర ప్రాంతాల్లోని ఒక చోట్ల మనకి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. గత మొన్నటి వరకు చూసుకుంటే కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పుడు దాన్ని మనం అధిగమించినట్టేనా? దాదాపుగా అన్ని జిల్లాల్లోని సాధారణ వర్షపాతం నమోదు. ఒక్క మంచిర్యాల మాత్రం ఇంకా లోటు వర్షపాతం అయితే ఉంది. దాదాపుగా మనకి నెలాఖరు పూర్తి అయ్యేసరికి జిల్లాలన్నింటిలో కూడా సాధారణ వర్షపాతంగా నమోదే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఇప్పటికి 18% ఉందన్నమాట. అంటే సాధారణ స్థితిలోనే ఉంది. ముఖ్యంగా మనకి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని 11%, అలాగే కొన్ని శాతంలో 11%, కొద్దిగా తక్కువగానే ఉంది. కానీ అవి సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఒక నిర్మల్, మంచిర్యాల మినహా జిల్లాలన్నీ కూడా సాధారణలోకి రావడం అయితే జరిగింది. ఇక మొన్నటి వరకు ఉక్కపోతల వెదర్, హై టెంపరేచర్ చూసాము. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఎట్లా ఉంది? ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. పగటిపూట కొద్దిగా ఉష్ణోగ్రతలు అధికంగా అనిపించినా మధ్యాహ్నం నుంచి మనకి ఈ మేఘావృతమైన వాతావరణం వస్తూ ఉండడం వల్ల, అంతేకాకుండా పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వేస్తూ ఉండడం వల్ల కూడా మనకి సాధారణ వర్షపాతం ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఇచ్చారు కదా. ముఖ్యంగా ఈ ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది? ఈ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతమే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ 3 రోజులు కూడా అన్నమాట. ఓకే మేడం, అంటే ఇప్పుడు మనం జూన్లోనే భారీ వర్షాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ జూలైలో కురుస్తాయి అంటున్నారు కాబట్టి జూలైలో భారీ వర్షాలు ఎప్పటి నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మనకి ప్రిన్సిపల్ రైనీ సీజన్ ఈజ్ జూలై. జూన్లో వచ్చేది భారీ వర్షపాతం అక్కడక్కడ నమోదవుతున్నప్పటికీ అత్యంత భారీ వర్షపాతం అనేది ఉండదు. ఎందుకంటే ఇది మాన్సూన్ ఆన్సెట్ టైం, నైరుతి ఋతుపవనాల ఆగమన కాలంలోనే ఏంటంటే అక్కడక్కడ మనకి జల్లుల నుంచి మోస్తరు వర్షం నుంచి కొద్దిగా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎప్పుడైతే జూలై నెలలో అడుగు పెడతామో అది ప్రిన్సిపల్ సీజన్లో మనకి కొద్దిగా బే ఆఫ్ బెంగాల్లోని లో ప్రెషర్ సిస్టమ్స్, అల్పపీడనాలు, ఈ ద్రోణులన్నీ పూర్తిగా ఏర్పడి మరింత వర్షపాతం, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు కూడా నమోదవుతూ వస్తూ ఉంటాయి. మనకి జూలై నెలలో ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, నిన్న చూస్తే 4 సెంటీమీటర్స్ అన్నారు. ఎన్ని సెంటీమీటర్లు చూస్తే మనం భారీ వర్షం కింద అంచనా వేయచ్చు? దాదాపుగా 7 సెంటీమీటర్లు 64.5 మిల్లీమీటర్ల అబౌవ్ వచ్చేదాన్ని మనం భారీ వర్షపాతం కింద గమనిస్తామన్నమాట. ఇప్పటివరకు ఎక్కడైనా అంత వర్షపాతం నమోదైంది? హైదరాబాద్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్లో 11 నుంచి 12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవడం జరిగింది గత 24 గంటల్లో. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న చూసుకున్నట్లయితే చార్మినార్ దీంట్లో దక్షిణ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల ఎల్బీ నగర్, చార్మినార్ 1, చార్మినార్ 2లోని సర్కిల్స్లోని మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం అయితే జరిగింది.
ఎస్ సార్, ప్రజెంట్ అయితే రాష్ట్రం మీద ఉరుములు మెరుపుల వర్షాలతో మనకు ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. రానున్న 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఇక చాలా వరకు జిల్లాల్లో సాధారణ వర్షపాతం అంటే లోటు వర్షపాతం నుండి అధిగమించి సాధారణ వర్షపాతం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.